हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र। Forum for Truth Seekers, సత్యాన్వేషకుల బృందం.
పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవర్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం. ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 182వ పాఠము 3/9/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము వింటున్నాము. మనం ఆన్లైన్ లో చెప్పుకుంటున్నాము అన్న దానికి ఈ విధంగా సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవర్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. ఏంటి సత్యాన్ని తెలుసుకోవడం అంటే? మనమే సత్యమని అంతకు ముందు నుంచే అన్వేషించక ముందు నుంచే మనం సత్యముగా ఉన్నాము. అన్వేషిస్తున్నప్పుడు కూడా సత్యముగానే ఉన్నాము. అన్వేషణ తర్వాత కూడా ఏం తెలిసింది? అరే మనమేగా, ఇంకా మనం ఇక్కడ ఉంటే ఇంకా ఎక్కడ వెతుకుతున్నాం మనం భలేవాళ్ళమే అన్నట్టుగా మనమే సత్యము అన్న విషయం రూఢి అవుతుంది. అంతకంటే కొత్త విషయం ఏమీ లేదు. మనమే సత్యము అన్నది. సత్యాన్వేషణ అనేటప్పుడు కల్లా, అన్వేషక బృందము అనేటప్పుడు కల్లా చాలా వెతుకుతున్నాం, అయితే పరిశోధిస్తున్నాం, అన్వేషిస్తున్నాం అని. అంటే ఏదో ఒక వస్తువు ఎక్కడో దూరంగా ఉంది, మనకి చాలా దూరంగా, దాన్ని ఎతకడానికి మేము బయలుదేరాం అన్నట్టుగా మనకి సత్య అన్వేషక అనేటప్పుడు సత్యాన్ని వెతుకుతున్నా అన్నట్టుగా అర్థం వస్తుంది. కానీ అది వెతకడం, ఎక్కడ వెతకడం? మనమే సత్యము అన్నది గుర్తు చేసుకోవడం. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథమును తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాం. అటువంటి అవగాహన ఎవరిస్తున్నారు? ద సీక్రెట్ డాక్ట్రైన్. మనకు మనం తెలుసుకోలేదు. మనకు మనం ఎంత అన్వేషించినా ఇంకా అంత దూరంలో ఉంటుంది.
ఇంకా దగ్గరికి వెళ్ళాం, ఇంకా అంత దూరంలో ఉంటుంది. ఎప్పటికీ మనకి అందనంత దూరంలోనే ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది మనకి? తెలుసుకున్నవాడు, ఒరే నాయనా మేము కూడా ఇట్లాగే ఎతికాం, మాకెవరో కనిపించారు, నువ్వు వెతికేదే నువ్వురా బాబు అని మాకు చెప్పారు. అంటే మీరు వెతికేదే మీరు, వేరే ఎక్కడో లేదు అని ఒకళ్ళు చెప్తే, అది ఎట్లా చెప్పారు? సృష్టి యొక్క అమరిక కూర్పుని వివరించడం ద్వారా, సృష్టి పద్ధతిలో బహిర్గతమవుతోంది, సృష్టింపబడుతోంది, స్థితి చెందుతోంది, లయమవుతోంది, ప్రళయ స్థితి, మరలా సృష్టి స్థితిలోకి వస్తుంది, ఈ విధంగా సాగుతుంది అని ఉన్న విషయం అక్కడ బహిరంగ పరిచేటప్పటికి విషయం అర్థమైపోయింది, ఉన్నది సత్యమే, అన్వేషణ ఆగిపోతుంది. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని మేడం బ్లావెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాం. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొనుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. దానికి సంకేతంగానే సీక్రెట్ డాక్టర్నే సీక్రెట్ డాక్టర్, దాని గురించి తెలుసుకోవడము, దాన్ని తెలుసుకోవడము, దాని యందు ప్రవేశించడము, దానిగా మారిపోవడం. అట్లా మనం సత్యాన్వేషణ బతకడం, చివరికి అదే నేను అని తెలుసుకోవడం, దాని యందు సత్యముగా స్వస్థితి యందు మేల్కాంచటం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక శ్రోతలందరికీ అనే బెసెంట్ ద్వారా అందింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్, vibrant every autumn, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1కి సంబంధించిన 9వ శ్లోకానికి వ్యాఖ్యానం చదువుతూ మధ్యలో అంటే అనేక రకాలుగా అనేక మంది ఫిలాసఫర్స్, గ్రీకు ఫిలాసఫర్స్, జర్మన్ ఫిలాసఫర్స్, అంటే యూరప్ దేశానికి సంబంధించినటువంటి పశ్చిమ దేశాలకు సంబంధించినటువంటి తత్వవేత్తలు, పైథాగరస్, వాళ్ళు ఆ ప్లేటో,
ఇట్లా రకరకాలుగా మనకు వస్తుంది. ఇట్లా ముక్కలు ముక్కలుగా మనం వాళ్ళు ఎట్లాగా వీళ్ళు ఎట్లాగా అనే బదులు ఒకసారి క్రమ పద్ధతిలో ఎట్లాగా అది పరిణామం చెందింది. ఎందుకంటే ఇదంతా పరిణామం అన్న విషయంతో ఒక మొక్క వృక్షముగా ఎలా పరిణామం చెందింది, ఒక గింజ ఒక విత్తనము వృక్షముగా మహావృక్షముగా ఎలా పరిణామం చెందింది. ఒక చిన్న ఆలోచన అలా క్రమక్రమంగా ఒకరి నుంచి ఒకరు అందుకుంటూ దాన్ని మరింత బలపరుస్తూ దాన్ని మరింత అభివృద్ధి పరుస్తూ మహావృక్షంగా ఒక మహా సిద్ధాంతంగా తయారు చేయడం. ఈ విధంగా ఎలాగా వచ్చింది, ఎవరెవరి ద్వారా ఏవేంటి సిద్ధాంతాలు వచ్చినాయి, కొద్దిగా ఉన్న తేడాలేంటి, అవి మనకు ఐసిస్ అన్వేల్డ్ అన్న గ్రంథంలో ఒక చక్కని క్రమ పద్ధతిలో ఇచ్చారు, ఒక వరుసలో. దాన్ని ఎకిరాల కృష్ణమాచార్య తెలుగులోకి మనకి అందించారు. ఇంగ్లీష్ మనకు కొద్దిగా కష్టం కాబట్టి అది మనం పఠిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏమైందంటే ఈథ్రోబస్సి అన్నది ఒకటి ఆ రోజుల్లో దాని గురించిన సిద్ధాంతం చాలా ప్రాచుర్యంలో ఉండేది. గాలిలో నడుచుట. గాలిలో నడవటం అంటే అది రెండు విధములు, జ్ఞాతము అజ్ఞాతము. జ్ఞాతమైనప్పుడు సిద్ధి అనబడును, అంటే మనకి తెలిసి కాన్షియస్ గా మనకి ఎరుకతో అది జరుగుతూ ఉంటే దాన్ని సిద్ధి అంటాం. మనకి తెలియకుండా అపస్మారక స్థితిలో ఉండి పూర్తిగా నిద్రాస్థితిలో ఉండి నిద్రలో నడుచుకుంటూ వెళ్తుంటారు. లేకపోతే హిప్నాటిజం అనే దాని ద్వారా హిప్నటైజ్ చేయబడినటువంటి వ్యక్తి వాడిని ఏం చేయమంటే అది చేస్తూ ఉంటాడు. అట్లా అతనికి తెలియదు. అది ఆ ట్రాన్స్ లో నుంచి ఆ స్థితిలో నుంచి మరలా మామూలు స్థితికి వచ్చినప్పుడు ఏం చేసేవారు అంటే తెలియదు. అట్లా జ్ఞాతము అజ్ఞాతము రెండు రకాలుగా కూడా ఉంటుంది. జ్ఞాతమైనప్పుడు సిద్ధి అనబడును, అజ్ఞాతమైనప్పుడు అది వ్యాధి మున్నగు లక్షణములకు సంబంధించి ఉండవచ్చు. ఈ సిద్ధిని గురించి సైమన్ మేఘనను సిద్ధుని జీవిత సన్నివేశములలో ఒకటి ఈ దిగువ విధంగా వర్ణింపబడింది. మనం చదివాము, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. సైమన్ అను సిద్ధుడు తన మొగమును భూమిపై చేర్చి భూదేవి చెవిలో రహస్యముగా ఇట్లు చెప్పారు: ఓ భూమాత, నీ ప్రాణశక్తిని కొంత నాకు వసగమని ప్రార్థించుతున్నాను. నా ప్రాణశక్తిని నీకు కొంత ఇచ్చేదను. నా బంధమును కొంచెము సడలింపు. నేను ఎందుకు సడలించడం? నేను నీ సందేశమును కొనిపోయి తారకలకు చెప్పి మరలా మాట తప్పక నీ దరికి చేరేదను. అక్కడ కూడా చూడండి ఒక చక్కటి ఆశయం. ఇతరుల కోసం ఎందుకు నేను ఇది అడుగుతున్నాను, నిన్ను బంధాన్ని విపదీయమని, నీతో ఉన్న బంధాన్ని కొంచెం సడలించమని ఎందుకు అడుగుతున్నామంటే నీ గురించిన సందేశం తారకలకి చెప్తాను. ఎందుకంటే తారకలేమో ఎక్కడో ఉన్నాయి, నువ్వేమో ఇక్కడెక్కడో కింద ఉన్నావు. నీ గురించి మరి వాళ్ళకి ఎంత తెలుసో ఏంటో, తెలుసో లేదో నాకు తెలియదు. కాబట్టి నీ గురించి కొంత వివరించి చెప్తాను, వాళ్ళు చెప్పి మళ్ళీ కిందకు వచ్చేస్తాను. అంటే భూమి నుంచి సశరీరముగా పైకి వెళ్ళటం, మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగటం. ఒక విమానం, నేల మీద ఉన్న విమానం, విమానాశ్రయంలో నేల మీద ఉన్న విమానం రన్వే మీద, ఆ విమానం అలా గాల్లోకి తేలిపోవటం, మరలా నేల మీదకి రావటం అన్నట్టుగా చెప్పాడు అన్నమాట. విమానంలో వెళ్ళాల అనే సశరీరముగా ఎట్లా ఇది సాధ్యం? ఇక్కడ ఏం జరుగుతుంది విమానం విషయంలో? వేగము. ఆ వేగం వల్ల దీని యొక్క బంధనాల నుండి, భూమి యొక్క బంధనాల నుండి అది సడలింపబడి పైకి వెళ్ళగలుగుతుంది. మరి మనం ఎలాగే వెళ్ళగలుగుతాం? మనకు వేగం అట్లా ఇక్కడ మనకి చెప్తున్నారు.
అప్పుడు భూదేవి తన మహిమను చూపి తన చేతనమును అతని ఉచ్ఛ్వాసములోనికి నిశ్వసించాను. అతడును ఆమెకు చూపునట్లు విశ్వాసము చేసి అప్పుడు శక్తి సంపన్నుడైన ఆ యొక్కని రాకను కూర్చి తారకలు సంతోషించినారు. ప్రధానమూర్తి గారు మీరు బంధాన్ని సడలించారు. బంధాన్ని సడలించకుండా బంధం వేయండి. మైక్రోఫోన్ ఆఫ్ చేసింది. మైక్రోఫోన్కి బంధం సడలించారు, దాంతో శబ్దాలు వినపడదు. ఇక్కడేమో బంధాలు వేయాలి. ఇక్కడ సైమన్ ఏమో బంధాలు విడిపించమని అన్నాడు భూమిని. సజాతీయమైన ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎలా జరిగింది? ఇది ఏదో ఉండాలి కదా, ఇక్కడ జరిగింది, అది వాస్తవం. అయితే ఎట్లా జరిగింది అది? దానికి వివరణ, సజాతీయమైన విద్యుత్ తరంగముచే ప్రభావితములైన రెండు పదార్థములు పరస్పర వికర్షణ చెందు. విజాతీయమైన విద్యుత్ తరంగములచే ప్రభావితములైనప్పుడు అవియే పరస్పర ఆకర్షణ చెందును అను ప్రకృతి సూత్రమునకు సంబంధించిన నిదర్శనమే పై చెప్పిన సైమన్ మేగస్ జీవిత సన్నివేశమునకు సంబంధించిన ఉదంతం. భూమి ఒక పెద్ద అయస్కాంతం. ఈ సత్యమును నవీన శాస్త్రజ్ఞులు కూడా గుర్తించారు. అట్లు గుర్తించుటకు 300 సంవత్సరములకు పూర్వము పరాసెల్సస్ అను తత్వవేత్త గురించి వ్యాఖ్యానించాడు. తత్వవేత్త దీని గురించి వ్యాఖ్యానించాడు 300 సంవత్సరాలకు పూర్వమే. దాన్ని ఇంకొంచెం మెరుగుపరిచి అది కార్యాచరణకు తీసుకొచ్చాడు అనమాట. ఆయన సిద్ధాంతీకరించాడు. ఈ విధంగా ఉండి ఉండవచ్చు అని ఒక సిద్ధాంతాన్ని ఆయన తయారు చేస్తారు, పరాసెల్సస్. దాని గురించి వ్యాఖ్యానం చేస్తే అట్లా క్రమక్రమంగా ఒకరి నుంచి ఒకరికి దాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఈ సైమన్ దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా సైమన్ మేగసన్ ఈ సిద్ధుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన కార్యాచరణలో పెట్టాడు. అది ఏంటంటది, మన భూమి యందు ఒక విధమైన విద్యుత్తు పనిచేయుచుండును, దానిని ధన సంజ్ఞగా చెప్పుకున్నచో, ధన సంజ్ఞ రుణ సంజ్ఞ పాజిటివ్ నెగిటివ్ అలాగా ధన సంజ్ఞగా చెప్పుకున్నచో భూమిపైన ఉన్న అణువులలోను దేహములలోను దానికి రుణ సంజ్ఞ అయిన విద్యుత్తు పనిచేయుచుండును. భూమి మీద ఉన్న జీవులు ఇట్లా ఎదురుగా ఉన్నాం కదా, భూమి ధన సంజ్ఞతో పనిచేస్తుంది, ఇద్దరిలోనూ విద్యుత్ పనిచేస్తుంది. కాబట్టి మన దగ్గరకు వచ్చే భూమి పైన ఉన్న జీవుల్లోకి వచ్చేటప్పటికి రుణ సంజ్ఞ, భూమికి సంబంధించి ధన సంజ్ఞ. కాబట్టి విజాతీయంగా ఉన్నాయి కాబట్టి, వేరువేరుగా ఉన్నాయి కాబట్టి పరస్పర ఆకర్షణ చెందుతూ మనం భూమిని విడవకుండా భూమి మీదే నడవగలుగుతూ ఉన్నాం, భూమి మీదే ఉండగలుగుతున్నాం. ఎక్కడ జరుగుతున్నది? దానిని ధనసంజ్ఞగా చెప్పుకున్నచో భూమిపైన ఉన్న అణువులలోను దేహములలోను దానికి రుణసంజ్ఞ అయిన విద్యుత్తు పనిచేయుచుండు. భూమి తన చుట్టూను తాను తిరుగుటలో తనలోని అయస్కాంత ధర్మము నుండి ధనసంజ్ఞ విద్యుత్తు వెలువడుచుండగా చుట్టూనున్న పదార్థములలోని రుణ విద్యుత్తు కారణముగా భూమికిని వానికిని నడుమ విజాతీయ విద్యుత్ ధర్మమైన ఆకర్షణము పనిచేయుచుండును. ఈ ఆకర్షణమే భౌతిక ద్రవ్యముల బరువు అను ధర్మమునకు కారణమగుచున్నది. ద్రవ్యము యొక్క పరిమాణమును బట్టి విద్యుత్ పరిమాణముండును గనుక బరువు కూడా పరిమాణమును బట్టి మారు. భూ పరిమాణము రెండింతలున్నచో వస్తువుల బరువు రెట్టింపై ఉండేది. సో ఈ సృష్టి మొత్తం అట్రాక్షన్, ఆకర్షణ. ఆకర్షణ ఎక్కడి నుంచి వస్తుంది? రెండు విరుద్ధ శక్తులను మనం ఫస్ట్ ఎలాగైతే చెప్పుకున్నాము, దైవీ శక్తి, ఆసురీ శక్తి. అదే ఇక్కడ ధన సంజ్ఞ, రుణ సంజ్ఞ, పాజిటివ్ నెగిటివ్, రెండింటి మధ్యన ఆకర్షణ. అట్లా ఈ భౌతికం పదార్థం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా అలాగే దానితో ఆకర్షణగా ఉంటూ ఉన్నారు.
భూమి మీద ఎట్లాగైతే మనం భూమిని వదలకుండా భూమి మీద ఎలాగ ఉండగలుగుతున్నాము, అట్లాగే ఈ భౌతికత్వాన్ని వదలకుండా అలాగే ఉండగలుగుతున్నాం, అలా ఉంటున్నాం. ఆధ్యాత్మిక వైపుకి మరలకుండా భౌతికతకేసి ఉండటంలో ఒక కారణం ఇట్లాగే ఈ ఆకర్షణ వల్ల. ఇక నీ భూమి ఆకర్షణ నుండి తప్పించుకున్నట ఎట్లు? అట్లాగే మనం ఈ ప్రశ్నని దీనికి వేసుకుంటే, ఈ భౌతిక సుఖాలు, భౌతిక ఆకర్షణ నుంచి, ఈ మ్యాటర్ యొక్క ఆకర్షణ నుంచి తప్పించుకుని మనం స్పిరిట్ వేసి వెళ్ళడం ఎలాగా? స్పిరిట్ కి యొక్క ఆకర్షణలోకి మనం వెళ్ళడం ఎలాగా? ఆధ్యాత్మిక తత్వంలోకి వెళ్ళడం ఎలాగా? మన స్వస్థితిలోకి వెళ్ళడం ఎలాగా? దానిని తప్పించుకున్నచో గగనయానము సాధ్యమగును. ఆకర్షణ నుంచి తప్పించుకున్నామా, భూమి నుంచి గగనయానం, గాలిలోకి వెళ్ళిపోతాము. గాలిలో మన ఇష్టం అన్నట్టుగా మనం గగనయానం, గాలిలో ప్రయాణం సాధ్యమవుతుంది. అట్లాగే ఈ భౌతికత్వం నుంచి, ఈ ఆకర్షణ నుంచి విడిపడ్డామా, బంధనాలు అంటున్నారు కదా, బంధ విముక్తము. ఏంటి బంధము అంటే ఈ ఆకర్షణ, ధన విద్యుత్తు, రుణ విద్యుత్తు. అంటే నేను నాది అనే దాంతో మనం రుణ సంజ్ఞగా మారిపోయాము. అది విజాతీయమైపోయింది. అప్పుడేమైంది, భూమి ఏమో భౌతిక విషయాలు, భౌతికతకి సంబంధించి అంటే సోలిడిఫై అయిపోయింది. అంటే పృథ్వీ తత్వముకి సంబంధించి అదేమో సంజ్ఞగా ఉంది. మనమేమో నేను నాది అనేటప్పటికల్లా రుణ సంజ్ఞలోకి వచ్చేసాం. దాంతో విజాతీయమయ్యేటప్పటికి పరస్పర ఆకర్షణతో ఇక్కడ కూరుకుపోయాం. కాబట్టి ఈ సైమన్ మేగస్ ఎట్లాగైతే ఈ భూమి ఆకర్షణ నుంచి విడిపడి గగనయానానికి, తారకల దగ్గరికి వెళ్ళి వాటికి భూమి గురించిన విషయం చెప్పి మరలా భూమి మీదకి ఎలాగ వచ్చాడో, అట్లా మనం ఈ భౌతికత నుంచి విడిపడి ఆ బంధ విముక్తం చెంది, బంధించలేదు మనల్ని, మనం ఇట్లాగా అనుకోవటం వల్ల ఏమైంది, అది విజాతీయంగా ఉండటం వల్ల ఆకర్షణ ఆటోమేటిక్ గా వచ్చింది. అదే సజాతీయము అయితే ధన సంజ్ఞ, మనం కూడా ధన సంజ్ఞకి వెళ్ళిపోతే భూమి ధన సంజ్ఞే, మనం ధన సంజ్ఞే, అప్పుడు వికర్షించుకోవటం, దాని నుంచి దూరంగా వెళ్ళిపోవటం. సంకల్ప బలముచే తప్పించుకొనుట ఒక మార్గం. అది కాక మానవుడు తన శరీరంలోని రుణ విద్యుత్తును, అంటే సంకల్ప బలముచే తప్పించుకొనుట ఒక మార్గము అన్నప్పుడు ఏంటది, దీని యొక్క అమరిక కూర్పు అర్థమయ్యేటప్పుడు కల్లా అవగాహన కలిగేటప్పటికి, అండర్స్టాండింగ్ కలిగేటప్పటికి దాన్ని కింద నిలబడటం కాదు, అండర్స్టాండింగ్, అవగాహన, దాంతో ఆత్మదర్శనానికి వెళ్ళిపోతాం. అట్లా ఈ ధన సంజ్ఞగా మారిపోయింది. అవగాహన అంటే ధన సంజ్ఞ. అట్లా కాకుండా మానవుడు తన శరీరంలోని రుణ విద్యుత్తును ధన విద్యుత్తుగా ప్రసరింపజేయగలిగినచ్చు. అంటే మనం దీని అవగాహన ద్వారా కాకుండా రకరకాలైన పద్ధతుల ద్వారా ఈ భౌతిక దేహంలో ఉన్నటువంటి ఈ భౌతిక దేహాన్ని రుణ సంజ్ఞగా ఉన్నదాన్ని ధన సంజ్ఞగా మార్చుకుని ధన విద్యుత్తుగా ప్రసరింపజేయగలిగినచో, తన శరీరంలోని రుణ విద్యుత్తును ధన విద్యుత్తుగా ప్రసరింపజేయగలిగినచో, దానికి ఎంత పరిశ్రమ కావాలి, దానికి ఎంత సాధన కావాలి. రుణ విద్యుత్తుని ధన విద్యుత్తుగా మారటం అంటే, ఇప్పుడు ధన విద్యుత్తుగా మారు అంటే మనమేమన్నా అన్నాము రుణ విద్యుత్తుగా మారమని, మనం ఉండటమే రుణ విద్యుత్తులోకి వచ్చేసాం ఇక్కడ. కాబట్టి ధన విద్యుత్తుగా మారాలి అంటే ఎంతో సాధన.
అప్పుడేం జరుగుతుంది? సజాతీయత వలన భూమికిని తనకును నడుమ వికర్షణ ఏర్పడు. అట్లా సాధనల ద్వారా సిద్ధి పొందడం అనేది అదొక మార్గం. సంకల్ప బలము చే తప్పించుకొనుట ఒక మార్గం. అవగాహన ద్వారా ఇది ఇలాగుంది, ఇది ఇలాగుంది. అరే అంతే, ఆ క్షణంలోనే ఇది పాము తాడే కదా ఇది, పాము అనుకున్నాం ఏంటి అన్నట్టుగా అయిపోతుంది. ఇప్పుడు అయస్కాంత ధర్మాలు ఉండవు, ఇంకా ఆకర్షించుకోవటం వికర్షించుకోవటం ఉండదు, మొత్తం ఒకటిగా అయిపోతుంది. అంతకుముందు వానిపై భూమి ఆకర్షణ ఎంత తప్పనిసరి అయి ఉన్నదో ఇటుపైన వికర్షణము కూడా అట్లే తప్పనిసరిగా పనిచేయదు. అప్పుడు అతడు వేగముగా పైకి నెట్టబడు. ఒక్కమారు ఇట్టి దమన శక్తి పట్టు చిక్కినచో కావలసిన ఎత్తు వేగము మరలా దిగివచ్చు ఆవశ్యకతను అనుసరించి తనలోని విద్యుత్ యొక్క రుణ ధన సంఘటనను విమాన సారథి వల్లే మార్చుకునుచూ ఉండవచ్చు. ఇట్లా గగనయానము, మనం విమానం ఎక్కితేనే గగనయానం కాకుండా మనం ఒక్కడమే మన నేల మీద నడిచినట్టే గాలిలో కూడా నడవడం చాలా సామాన్యంగా అన్నట్టు, సాధారణంగా. ఈ సూత్రాన్ని ఇప్పుడు మనం బంధింపబడి ఉన్నాం ప్రకృతి, మన భౌతికతకి, భౌతిక విషయాల పట్ల మనం బంధింపబడి ఉన్నాం. ఈ బంధనాల నుంచి విడిపడటమే ముక్తి, మోక్షము. మోక్షం అంటే బంధనాల నుంచి విడిపడటం. ఈ సూత్రాన్ని దానికి అప్లై చేయటం. ఆధునికముగా నరముల వ్యాధులను గుర్తి చేసిన పరిశోధనలో ఒక ప్రకృతి సత్యము బయటపడినది. స్వప్నయానము అను వ్యాధి కలవారును మెస్మరిజం చే సమ్మోహిత నిద్రావస్థ చెందిన వారును నడుచుచున్నప్పుడు వారి దేహము బరువు జాగ్రత్త అవస్థలో కన్నా చాలా వరకు తగ్గి ఉండదు. ఒక స్వప్నయాన వ్యాధి పీడితుడు తెలియక నిద్రలో నడిచిపోతుంటారు. సోమ్నాంబులిజం నిద్రలో నడుస్తూ వెళ్ళటం కొంతమంది ఉంటూ ఉంటాం మనకి. వాళ్ళు అట్లా వెళ్తుంటే ఏమవుతుంది? స్వప్నయాన వ్యాధి పీడితుడు తెలియక చెరువులోనికి దిగినప్పుడు మునుగక తేలి దాటిపోయిన సన్నివేశమును పెట్రియల్ శాస్త్రాచార్యుడు గమనించి వ్రాసింది. వాస్తవంగా జరిగిందన్నమాట ఇది. అట్లే ప్రేటరిస్ట్ అను తత్వదర్శిని స్నాన సమయములలో నీటిపై తేలుచుండేది. అన్న ఫ్లెషర్ అను ఒక మూర్ఛ రోగి మూర్ఛా సమయములలో పడిపోవచ్చు దెబ్బ తగులక భూమిపై పైగా తేలుట అతని వైద్యుడు పెక్కుమారులు గమనించను. ఆ రోజు ఒక మారు మూర్ఛలో శయ్యపై పవళించి ఉండియే గాలిలో 2.5 అడుగుల ఎత్తు లేచి నిలబడుట నిద్రు వైద్యులు గమనించారు. స్వప్నయాన వ్యాధిగ్రస్తుల కన్నా పారవశ్యము చెందువారు ఎక్కువ సులువుగా గాలిలో తేలగలరు అని పెట్రి గమనించి చెప్పారు. ధ్యానంలో పరవశత్వం చెందుతూ ధ్యానావస్థలో ధ్యాన ధారణ సమాధి స్థితిలోకి వెళ్ళేటప్పుడు కల్లా ఆ విధమైనటువంటిది మనం చేయటానికి సాధ్యమవుతుంది. సామాన్యంగా భూమి ఆకర్షణ మనకు తప్పనిసరి అని మనస్సులలో దృఢపడి ఉండుటచే గాలిలో తేలుటను గూర్చి యూహించుట, విశ్వసించుట కష్టమైపోవు. కానీ అనేక సన్నివేశములలో దీనికి అపవాదములను మనము గమనించుతూనే ఉందము. పక్షవాతము ఉన్న నరముల వ్యాధులు గల వారికి దేహము బరువు హెచ్చినట్లు అనిపించుట, బద్ధకముగా ఉన్నప్పుడు గొడలు బరువెక్కినట్లు అనిపించుట, ఆనంద పారవశ్య సమయములలో దేహము తేలికైనట్లు అనిపించుట మనము సామాన్యంగా గమనింపగలిగిన సన్నివేశం లేదు. దేహము ఒకేలాగా లేదు బరువు. మనం అనుభూతి చెందేదాన్ని బట్టి ఆనంద సమయంలో తేలికైనట్టుగా ఉంది. అలాగే బద్ధకముగా ఉన్నప్పుడు కానీ పక్షవాతం ఇటువంటివి వచ్చినప్పుడు కానీ చాలా బరువుగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అదే దేహం, ఏం మార్పు లేదు దేహంలో.
మనకు తెలిసిన కారణంలోనే గమనించినప్పుడు ఇట్లుండగా, తెలియని ప్రకృతి రహస్యములను వర్తించినప్పుడు గాలిలో తేలుటలోని సంభావ్యత నేల నమ్మరాదు. మాడ్రిడ్ పట్టణమున ఒక పత్రికలో ఒక బాలిక వృత్తాంతం ఇట్లు వ్రాయబడినది. ఈమెకు 6 మీటరు దూరమున అటు నిటు 2 పెద్ద అయస్కాంతపు దండములను సులువెరిగి పట్టుకొనినప్పుడల్లా ఈమె శరీరము గాలిలో తేలి నిలుచుచున్నది. 6 మీటరు దూరంలో ఈమెకి అటువైపు ఇటువైపు 2 వైపులా 2 పెద్ద అయస్కాంతపు దండములను సులువెరిగి పట్టుకునేనప్పుడల్లా, అంటే మనం ఎట్లాగైతే భూతద్దాన్ని సూర్యుడికి ఎదురుగా పెట్టి ఈ వెనక వైపున కాగితం పెట్టి ఆ కాగితం మీదకి దీన్ని ఫోకస్ చేస్తూ ఒక సన్నగా ఒక బిందువులాగా ఏర్పడేదాకా, చిన్న డాట్ లాగా, అప్పుడు అది ఏమవుతుంది, మామూలుగా అయితే పెద్ద సున్నలాగా వస్తుంటుంది కాంతి. అట్లా కాకుండా అటు ఇటు సులువెరిగి పట్టుకోవటం అంటే అది అటు ఇటు తిప్పి దాన్ని జాగ్రత్తగా ఒక ఏకాగ్రంగా ఉండేటట్టుగా ఒకే చోట ఒక బిందువు ఒక పాయింట్ దగ్గరికి వచ్చేటప్పుడు అది ఆ కాగితం కాటం ప్రారంభిస్తుంది వేడెక్కి. సూర్యుడు యొక్క వేడి ఎక్కువ భాగం అప్పుడు చేరింది అక్కడ. దాంతో అంతకుముందు తక్కువ వేడి వచ్చింది. అట్లాగా సులువెరిగి పట్టుకోవటం ద్వారా ఏమైంది, ఈ బాలిక ఈమె శరీరము గాలిలో తేలుచూ నిలుచుచున్నది. ఇట్లే రసవాదము రసవాదులను పదముల అర్థమును గురించి పరిశీలించు. రాబర్ట్స్ డిన్ఫ్లక్టిబస్ అను రాసక్రూషియన్ తత్వవేత్తయు, రాసక్రూషియన్ అది రహస్య క్రతు శాఖకి సంబంధించింది. ఫ్రీమాసనరీలో అదొక భాగం. అలాగే పెరాసెల్సస్, థామస్ వేగన్, వాన్ హెల్మన్ మున్నగువారు నడిమి శతాబ్దములలోనే సుప్రసిద్ధ రసవాద పారాయణులు. రసవాదం గురించి ఎన్నో సిద్ధాంతాలు, ఇది వాస్తవము యథార్థము అని దాని గురించి చెప్పిన వాళ్ళు అన్నమాట. ఇదంతా వీరు అచేతన పదార్థములలోని చేతనమును గూర్చి పరిశోధన చేసిన వారు. అంటే మొత్తం మనకి సైన్స్ అచేతనములు చేతనములు, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అన్న 2 భాగాలుగా విభజిస్తూ బయాలజీని ప్రారంభిస్తారు. జీవము ఉన్నవి, జీవము లేనివి అన్నట్టు. కానీ ప్రతిదీ జీవముతో నిండి ఉన్నదే. కాబట్టి అచేతన పదార్థం మనం ఏదైతే అచేతనము అని అంటున్నామో దాంట్లోని చేతనమును గురించి పరిశోధన చేశారు వీళ్ళంతా. పామరులు చాలా మంది రసవాద విద్య పూటకమని పరిహసిస్తారు. కానీ సుప్రసిద్ధ తాత్వికులు శాస్త్రవేత్తలు అగు రోజర్ బేకన్, ఈయన క్రితం జన్మలో రోజర్ బేకన్ అన్నమాట. రోజర్ బేకన్ గా ఉన్నప్పుడు ఈ రసవాదం గురించి చాలా పరిశోధన చేసి వాటికి సంబంధించిన సిద్ధాంతాలు చక్కగా చెప్పారు. ఆ తర్వాత జన్మలో మాస్టర్ రాకోజీగా, ప్రస్తుతము మాస్టర్ రాకోజీగా ఆయన ఈ ఫ్రీమాసనరీ అనే దాన్ని కూడా ఆధిపత్యం వహిస్తున్నారు. అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాలైన బ్యాకప్ అన్ని మతములకు జాతులకు సంబంధించిన వివిధ ఆలయములందు నిర్వహించబడుచున్న క్రతువులు, అర్చనాధికములు, రహస్య క్రతు శాఖకు సంబంధించిన ఫ్రీమాసనరీ తదితర ఆధ్యాత్మిక సోదర వ్యవస్థలలో నిర్వహింపబడు క్రతువులు మొదలగునవి 7 మాస్టర్స్ లో ఒకరైన మాస్టర్ రాకోజీ గారి పర్యవేక్షణలో నిర్వహింపబడుతున్నది. ప్రస్తుతము మాస్టర్ రాకోజీగా ఉన్నారన్నమాట.
మాస్టర్ రాకోజీ గత జన్మలో రోజర్ బేకన్ గా మరియు ఫ్రాన్సిస్ బేకన్ గా, తదుపరి జన్మలో మాస్టర్ కౌంట్ డి సెయింట్ జర్మేన్ గా సుప్రసిద్ధులు, లోక విదితులు. వారు ఫ్రెంచ్ ఆచార్యుడైన మెస్కర్ తో సహకరించి తద్వారా రోగములను మానసిక శక్తులతో నయము చేసే విధానమును పరిశీలించారు. దానినే నేడు మెస్మరిజం అని అంటున్నారు. ఆ కాలంలో రస విద్యలో, రసాయనిక విద్యలో, జాతక సాముద్రిక శాస్త్రములలో, అద్వైత సిద్ధాంతములలో వరిష్ఠులు. ఆ కాలంలో రస విద్యలో చాలా ప్రావీణ్యం సాధించారు, చాలా ప్రముఖులుగా ఉన్నారు దానికి సంబంధించి. రసవాద విద్య ఎందు అంటే కానీ సుప్రసిద్ధ తాత్వికులు, శాస్త్రవేత్తలు అగు రోజర్ బేకన్, అగ్రిపా, హెన్రీ కున్రాద్, గేబర్ మున్నగు ప్రప్రథమ రసాయన శాస్త్రాచార్యులెల్లరూ రసవాద విద్య ఎందు పారిణులమని వ్రాసుకున్నది. వీరందరూ కపటవాదులు అనలేము, మూర్ఖులని అంతకన్నా ముందే అనలేము. ఇక్కడేంటి, ఎక్కువ మంది రసవాదం అనేటప్పుడు కల్లా ఇది ఒక బూటకం, ఈ రసవాద విద్య ఒక బూటకం అన్నట్టుగా చాలా మంది అంటున్నారు. కాబట్టి మరి ఇటువంటి ప్రఖ్యాతి చెందిన వాళ్ళు, ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, వాళ్ళు దీని గురించి చెప్పినప్పుడు ఇది బూటకమని మనం ఎలాగ అనగలం? అంటే మనం రెండూ తెలియదు మనకి, అది ఉందా లేదా రెండూ తెలియదు మనకి. సామాన్యంగా ఇక్కడ నుంచున్నాం మధ్యగా. అయితే మనకి దేని ద్వారా తెలుస్తుంది? వాళ్ళు ఏంటి అన్న దాని మీద వాళ్ళు గొప్ప గొప్ప పరిశోధనలు చేశారు. ఇక్కడ బూటకము అని చెప్పేవాళ్ళు అసలు దాని విషయమే తెలియని వాళ్ళు. కాబట్టి ఎవరిని నమ్మాలి మనం? పరిశోధన చేసి జీవితం అంతా పరిశోధన, తమ జీవితాన్నే పరిశోధనలకి త్యాగం చేసి జీవితం అంతా చేస్తూ వాటి గురించిన సిద్ధాంతాల్ని తయారు చేస్తూ అలా చేస్తున్న వాళ్ళు ఒక పక్కన అదేం లేదు బూటకం ఏదో చెబుతుంటారు వాళ్ళు అని ఒక పక్కన కొంతమంది. వాళ్ళేంటి, సామాన్యంగా ఉన్నవాళ్ళు. కాబట్టి మనం ఎవరిని నమ్మొచ్చు? ఇట్లా ప్రముఖ శాస్త్రవేత్తలని నమ్మటానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి మూర్ఖులని అంతకన్నా ముందే అనలేము. ప్రస్తుతము శాస్త్రజ్ఞులు భౌతిక శాస్త్ర సిద్ధాంతములను అణువాద సిద్ధాంత సహాయముచే పునరుద్ధరణము చేయుచున్నారు. అణు సిద్ధాంతమునకు నవీన యుగమున మూల పురుషుడు డెమోక్రటస్ అని డాల్టన్ తెలిపి ఉన్నారు. ఈ డెమోక్రటిస్ తాను రసవాద పారాయణుడనని చెప్పుకునేది. మరి ఆయన ఆధారంతో ఇప్పుడు అణువ సిద్ధాంతం అంతా, మొత్తం అణుశక్తి అంతా, అణువుకి సంబంధించిన పరిశోధనలన్నీ, పరమాణువు సంబంధించినవి, పరమాణు శక్తికి సంబంధించినవి కొన్ని ఆ డెమోక్రటిస్ ప్రారంభంలో ఏవైతే చేశాడో ఆయన పరిశోధనల ఆధారంగా క్రమక్రమంగా అది ఒక మొక్క అయితే ఇప్పుడు మహావృక్షంగా ఉంది దొరుకుతాయి. ఆయన నాటిన మొక్కని ఇప్పుడు మహావృక్షంగా ఇది చేశారు. ఇక్కడ ఆ డెమోక్రటిస్ ఏమన్నాడు? తాను రసవాద విద్య ప్రవీణుడను, రసవాద విద్యలో నేను చాలా ప్రవీణుణ్ణి అని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. ఆయన అణు సిద్ధాంతమున ద్రష్ట కాగలవాడు రసవాదమున మూర్ఖుడై విశ్వసించనలేము. మూర్ఖంగా విశ్వసించాడు అన్నట్టుగా ఇట్లా అనలేము కదా మనం. రసవాద విద్యకు ప్రారంభము అతి ప్రాచీన శతాబ్దంలో ఉన్నది. ఆ రసవాదమే క్రమక్రమంగా మనకి తెలిసి వేమన జీవిత చరిత్ర దాని మీదే మొత్తం తిరిగింది. ఆయన జీవిత చరిత్ర అంతా ఆ రసవాదం మీదే. బంగారం అంటే తక్కువ స్థాయి లోహాల నుండి అత్యంత విలువైనటువంటి బంగారాన్ని తయారు చేయటం, అది రసవాదం, రసవాద విద్య. అది అట్లా ఆయన చేశాడు. అది మరి వాస్తవం, యథార్థంగా జరిగింది ఆయన జీవితంలో. అప్పుడు అట్లాగే మనకి ఈ మధ్య కాలంలో అంటే ఈకే గారు గుంటూరులో ఉన్న కాలంలో బొంబాయి నుంచి ఒక ఆయన వచ్చేవాడు. అప్పుడు కొంతకాలానికి ఒకసారి
వచ్చి బంగారాన్ని తయారు చేసి ఆయన ఈకే గారు స్వయంగా ఆయన ఎదుట జరిగింది ఈ కార్యక్రమం. ఆయన ప్రత్యక్షంగా దాన్ని చూశాడన్నమాట. తయారు చేసి ఆ లోహాల్లో నుంచి తక్కువ స్థాయి లోహాన్ని బంగారంగా మార్చి దాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుని అక్కడ ఉన్న పేదవాళ్ళకి పనిచేసి వెళ్ళిపోయేవాడు. అట్లా ఎప్పుడో వస్తుండేవాడు. ఈయన దానికి ప్రత్యక్ష సాక్షి అన్నమాట. ఎకరాల కృష్ణమాచారి ఆయన గుంటూరులో ఉన్న సందర్భంలో 1960 ఆ ప్రాంతంలో అట్లా ఉంటుంది. ఈ విధంగా ఈ ఐసిస్ అన్వేల్డ్ అన్న గ్రంథంలో ఒక క్రమ పద్ధతిలో వీటి గురించి నా సిద్ధాంతాలు ఎలాగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయో అట్లాగా ఇచ్చాడు మనకి. డెమోక్రటిస్ నుంచి మనం తెలుసుకున్నాం. అట్లా డెమోక్రటిస్ చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ అణువాద సిద్ధాంతానికి సంబంధించి ఎట్లా వచ్చిందో ఐసిస్ అన్వేల్డ్ మనకు క్లియర్ గా ఇచ్చారు స్పష్టంగా. డెమోక్రటిస్ గ్రీకు భాషలో చోజన్ ఆఫ్ ద పీపుల్ అని మనం అంతకుముందు చెప్పుకున్నాం. 460 370 మన క్రీస్తు పూర్వం చెందిన వాడు. ఏన్షియంట్ గ్రీక్ ప్రీ సోక్రటిక్ ఫిలాసఫర్ ఫ్రమ్ Adera, primarily remembered today for his formulation of an atomic theory of the universe. And ఏంటి చెప్పాడు? That all matter consists of particles called atoms. అణు నిర్మితము, విశ్వము సమస్తము అణు నిర్మితము. And this stunning quote, nothing exists except atoms and space. Everything else is opinion. బాహాటంగా ఎట్ట ఎదుట కనిపిస్తున్నది ఏంటి? అణువు, ఆ అణువు మధ్యన ఉన్న స్పేస్, చోటు, ఆ శూన్య స్థలం, శూన్యము అణువు, శూన్యము అణువు, రెండు అణువుల మధ్య ఉన్న శూన్యత. ఇది తప్పితే ఇక వేరే ఏం లేదు ఇక్కడ. ఇంకేం మీరు చెప్పుకున్నా కానీ అదంతా మీ యొక్క అభిప్రాయాలే కానీ అది తర్వాత ఏమవుతుంది మనకు తెలియదు. నాకు తెలిసి ఇది అణు నిర్మితము, అణువుతో పాటు మధ్యలో శూన్య స్థలము ఉన్నది, స్పేస్ అని చెప్పి దాన్ని ఆధారంగా చేసుకుని క్రమక్రమంగా ఇప్పుడున్న ఈ అణుశక్తి, పరమాణువుకి సంబంధించి, ఈ పరమాణు శాస్త్రముకు సంబంధించి గురించి పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇప్పుడే ఏంటి జరిగింది? సీక్రెట్ డాక్టర్ వస్తే దాన్ని గ్రహించడానికి కావలసినటువంటి భూమిక తయారు చేయబడినట్టుగా అయింది. అంటే మనం పంట వేయడానికి పొలాన్ని ఎలాగైతే దున్నుతామో, ముందు నాగలితో దున్ని పొలాన్ని సిద్ధపరుస్తాం, అప్పుడు ఆ పైరు వేస్తాం, దాంట్లో ఆ పైరు నాటుతాం, ఆ మొక్కలు నాటుతాం. దానికి ముందు భూమిని సిద్ధపరచటం. అట్లాగా పాశ్చాత్యుల మనసులన్నిటినీ సిద్ధపరచబడింది. వీళ్ళ యొక్క ఈ ఫిలాసఫర్స్, వీళ్ళ తత్వవేత్తలందరి యొక్క తాత్విక చింతన ఇట్లా క్రమక్రమంగా మెరుగవుతూ వస్తుంది. పూర్తిగా భారతీయ వేద ధర్మం, భారతీయ ఋషుల యొక్క తత్వదర్శనముతో నిండిపోయి అక్కడ ఇక సీక్రెట్ డాక్టర్ గ్రంథం అందుబాటులోకి వస్తే దాన్ని కాదంటానికి లేకుండా దాన్ని గ్రహించి దాని ఆధారంతో మరింత మెరుగ్గా ఆత్మదర్శనం పొందటానికి చక్కగా అక్కడ మొత్తం సిద్ధపరచబడింది అన్నమాట ఈ పాశ్చాత్య ప్రపంచం. అందువల్ల దీన్ని వెంటనే వాళ్ళు గ్రహించగలిగారు, దాన్ని రిసీవ్ చేసుకోగలిగారు. దాని గురించిన కొంత విషయం అప్పుడే ప్రచారంలో ఉంది కాబట్టి మనం దీన్ని ఆధారంగా చేసుకుని మనం ఎట్లాగా
చేస్తున్నాం? ఈ సమస్తము లేదా డెమోక్రటిస్ అణు నిర్మితము అని అన్నాడు. ఈ అణువులన్నీ ఎక్కడివి? ఇన్ని అణువులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని అణువులు ఉండటానికి చోటు ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇవన్నీ కదులుతున్నాయి, ఈ కాలం ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టుగా మనం మొత్తానికి సంబంధించి ఒకడు ఆధారం ఉన్నాడు. ఆ ఒకడే ఇన్ని రూపాలుగా తీసుకుని ఎలాగా తెలిసింది? ఇదంతా మనం సీక్రెట్ డాక్టర్ ఆధారం, సీక్రెట్ డాక్టర్లో మనకి ఇవ్వబడ్డ విషయాల ఆధారంగా అవగాహనతో ఇది ఒక అమ్మగా కూర్పు స్పష్టంగా మనకి అర్థమయ్యేటప్పటికి ఇదంతా ఒకటితో నిండి ఉన్నది. దాన్ని సత్యము అన్నప్పుడు సత్యముతో నిండి ఉన్నది. సత్యంతో నిండి ఉన్నప్పుడు ఇంకా సత్య అన్వేషణ అంటే అన్వేషణ ఏంటి? మనమే సత్యము అని. సత్యము కాదు అనుకుంటున్నాం కాబట్టి మనమే సత్యము అన్న దాంట్లోకి రావడం కోసం ఇది. అట్లా దానికి సంబంధించిందిగా మనం మనమే సత్యము, ఐఆమ్ దట్ ఐఆమ్. మనం ఏదైతే ఈ దేహానికి పరిమితమై అంటే ఇదంతా ఎందుకు వచ్చింది అనే మనం ఎట్లా చెప్పుకున్నాం? మనం 3 జీవ ప్రసారాలు సీక్రెట్ డాక్టర్లు ఇవ్వబడ్డవి 3 జీవ ప్రసారాలు. ఈ సృష్టి ఎలాగా ఆరంభింపబడింది, ఎలాగా పరిణామం చెందింది అనే దానికి సృష్టి ప్రారంభం మొదటి జీవ ప్రసారంతో. అది మొత్తం ఆయా లోకాలకి సంబంధించిన అణువుల్ని ఏర్పాటు చేస్తూ ఆయా లోకాలని అది ఏర్పాటు చేసింది మొదటి జీవ ప్రసారం. 3వ మూర్తి నుంచి 3 మూర్తులు అక్కడ ఉన్నారు. ఒకడే 3 మూర్తులుగా మారి 3 నుంచి 3 జీవ ప్రసారాలు వచ్చినాయి. 3వ మూర్తి నుంచి వచ్చినటువంటి మొదటి జీవ ప్రసారం ఈ లోకాలన్నిటిని తయారు చేసింది. లోకాలని, ఆ లోకాలకి సంబంధించిన అణువుల్ని, ఆయా లోకాలకి సంబంధించిన అణువుల్ని అంటే సాంద్రతని బట్టి, అంటే భూలోకానికి వచ్చిన పూర్తిగా సాంద్రత ఎక్కువ సాంద్రతగా ఉండేటట్టు, ప్రారంభం లోకంలో సూక్ష్మంగా సాంద్రత తక్కువగా, బాగా క్రమక్రమంగా సోలిడిఫై అవుతుంది, ఘనీభవిస్తుంది, బాగా కిందకి దిగింది అన్నది ఒకటే. ఒక జీవ ప్రసారం ఆ పని చేసి పక్కకు తప్పుకుంటే, రెండో జీవ ప్రసారం ఏమైంది? తనతో చైతన్య శక్తిని తీసుకొని ఈ అణువులని 2-3 అణువుల్ని కలిపి ఒక రూపాలని తయారు చేసి ఆ రూపాలకి తాను చైతన్యంగా మారి వాటిని అభివృద్ధి పరుస్తూ క్రమక్రమంగా భూలోకానికి వచ్చేసి అన్ని చోట్ల అణువుల్ని అలాగా రూపాలుగా పెట్టి ఆ రూపాలని అభివృద్ధి పరుస్తూ ఇప్పుడు ఈ అణువు మరలా సత్యముగా మారాలి, మరలా పరమాత్మ తత్వంగా మారాలి. పరమాత్మ తత్వం నుంచి ఇదంతా వచ్చింది, మరలా పరమాత్మ తత్వంగా మారాలి. మారాలి అంటే మళ్ళీ కొంత పని జరగాలి. ముందు పూర్తిగా భౌతిక స్థాయికి తీసుకురావడం, ఆ భౌతిక స్థాయికి దగ్గర నుంచి అంటే అనేకత్వానికి తీసుకురావడం, అనేకత్వం నుంచి మరలా ఏకత్వానికి తీసుకువెళ్ళడం, ఇట్లా 2 రకాలైన పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రెండో జీవ ప్రసారం ఏమైంది? ఫస్ట్ ఎలిమెంటల్ కింగడం, ఆత్మ వర్గు, చంద్రాత్మ వర్గు, అక్కడి నుంచి ఖనిజ వర్గు, అక్కడి నుంచి ఆ ఖనిజ వర్గు, అక్కడ ఎన్నో రూపాలతో ఎన్నెన్నో రకాల ఖనిజాలు మారి రూపాలుగా మారి వాటిని అభివృద్ధి పరుస్తూ క్రమక్రమంగా అంటే ప్రతి అణువుకి ఆత్మ ఉన్నట్టుగా ఇట్లా వీటన్నిటికీ ప్రతి ఖనిజానికి ఒక ఆత్మ, సామూహిక ఆత్మలుగా ఇక్కడి నుంచి అక్కడి నుంచి వృక్షాణువులుగా, ఆ వృక్షాణువులు కూడా సామూహిక ఆత్మలుగా వాటిని క్రమక్రమంగా అభివృద్ధి పరుస్తూ చిన్న గడ్డి పరక నుంచి మహావృక్షము దాకా
గ్రేట్ బనియన్ ట్రీ అంటాం అట్లాగా మహావృక్షం దాకా అలా అభివృద్ధి పరుస్తూ అక్కడి నుంచి జంతు స్థితికి మళ్ళీ ఇక్కడ చిన్న పురుగు దగ్గర మొదలుపెట్టి అమీబా ఏకకణ జీవి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇలా పెద్ద ఏనుగు వరకు పులి ఇలాగా వీటిలోకి వచ్చి ఇలాగ వచ్చినప్పుడు ఏమైంది చిట్ట చివరికి ఇవన్నీ సామూహిక ఆత్మలుగా ఉన్నవి కాస్త దాని నుంచి విడిపడి ప్రత్యేకమైనటువంటి ఆత్మగా ఏర్పడినప్పుడు అది అంటే ఇవన్నీ ఏంటి అభివృద్ధి దశలో వీటన్నిటిని నెమ్మదిగా ఏకత్వం దగ్గరికి పరిపూర్ణ స్థితికి తీసుకురావడం కోసం సృష్టి ప్రారంభం అనేటప్పుడు కల్లా అపరిపూర్ణ స్థితికి వచ్చింది, అపరిపూర్ణమైంది. దాన్ని పరిపూర్ణ స్థితికి మళ్ళా తీసుకురావటం. అయితే పరిపూర్ణ స్థితిలోనే ఉన్నప్పటికీ దాని యొక్క భావన మనం పరిపూర్ణ స్థితిలో లేము అన్నట్టుగా మనకు భావన కలుగుతుంది పరిమితం అవటం వల్ల. మనకి భూలోకానికి వచ్చినప్పుడు కల్లా పూర్తిగా పరిమితం అవటం వల్ల, పూర్తిగా మ్యాటర్గా మారిపోవటం వల్ల, పదార్థంగా మారిపోవటం వల్ల ఈ పొరలన్నీ ఉండేటప్పటికి అసలైన వెలుగు మనకి నేను వెలుగునే అన్న విషయాన్ని మనం మర్చిపోవటం జరిగింది. ఆ మర్చిపోయిన విషయాన్ని మరలా గుర్తు చేసుకోవటం. అది అనేకత్వం అంటే ఏంటి? విషయం మర్చిపోవటం వల్ల ఏకత్వము మర్చిపోతే అనేకత్వం, మరలా ఏకత్వం గుర్తుకు తెస్తే అనేకత్వం మళ్ళీ సమసిపోతుంది. అంటే ఏకత్వం అనేకత్వం ఉంటుంది. అనేకత్వం ఎలాగుంటుంది? ఏకమే అనేకమైంది అన్న ఎరుకతో. ఏకమే అనేకమైంది. అనేకత్వం అంటే ఏకత్వం వేరే ఒక చోట ఉంది, అనేకత్వం ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటిని తీసి వదిలేసేసి వీటిని మళ్ళీ ఏకత్వం దగ్గరికి వెళ్ళాము అన్నట్టు కాకుండా ఇక్కడే ఉండి ఇదంతా ఏంటి అనేకత్వముగా ముందు మనకు అనిపించింది, కానీ ఉన్నది ఒకటే అన్ని రకాలుగా. మనం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అద్దాల మహల్ ఉంటుంది. అద్దాల మహల్ లోపలికి అడుగు పెట్టినప్పుడు మనం ఎంతమందిగా కనిపిస్తున్నాం? మనం ఒక్కళ్ళం ఉన్నాం, 100 మందిగా కనిపిస్తాం. ఎట్లాగైంది? అక్కడే 100 మందిగా కనిపిస్తున్నాడు. అది ఈ ఏకత్వమే అనేక రూపాలు తీసుకుంది అని మనకి తెలియజేయటం కోసం ప్రత్యేకంగా దేవాలయ వ్యవస్థలో ఈ అద్దాల మహల్ తప్పనిసరిగా ఉంటుంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో. మళ్ళీ చిన్న దేవాలయాలు అంటే అది అంత ఖర్చు పెట్టలేరు కాబట్టి మనకి ప్రధానమైన దేవాలయాలు వెళ్ళామంటే అద్దాల మహల్ తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఈ సత్యాన్ని మనకు బోధించడం కోసం. ఒకటే అనేకమైంది ఎట్లాగైంది అంటే ఇదిగో ఇలాగా అన్నట్టుగా. కాబట్టి ఇప్పుడు ఇక రెండో జీవ ప్రసారం యొక్క కర్తవ్యం అయిపోయింది. పూర్తిగా దాన్ని విడిపడినటువంటి ఒక ఆత్మగా దాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అది దేహాత్మగా ఒక దానికి ఉపాధిగా పనిచేయగలిగిన శక్తి కలిగింది దానికి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడి నుంచి దీన్ని ఏం చేయాలి? మనం పరిపూర్ణం చేయాలి. ఇంకా పరిపూర్ణం చేసి కొంత మేరకి పరిపూర్ణమైంది. 30 గొంతు అయింది, ఇంకా 5 గొంతుంది. ఆ 5 గొంతు దాన్ని ఆ దేహాత్మని పరిపూర్ణం చేయటానికి మరి ఎవరు రావాలి? మూడో ప్రసారం సిద్ధంగా ఉంది. జీవాత్మ ఆ కారణలోకంలో కారణ శరీరంతో సిద్ధంగా ఉంది. అది ఎప్పుడైతే ఇది సిద్ధంగా ఉందో దేహాత్మ దీంట్లోకి అది ప్రవేశించి మానసిక శరీరము కామ శరీరము పట్టుకుని దీంట్లోకి ప్రవేశించేటప్పుడు కల్లా ఇక్కడ ఏమైంది? ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా జీవాత్మ అభివృద్ధి చెందటం కోసము అన్నట్టుగా మనకి కొంత వివరిస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ వాస్తవంగా అది కాదు. జీవ ప్రసారాలు ఎప్పుడైనా కానీ ఎందుకు వస్తున్నాయి? అభివృద్ధి పరచడానికి. ఒక అణువుని అట్లా అంటే అనేకత్వము అన్న దాన్ని మళ్ళీ ఏకత్వంలోకి తీసుకురావడానికి. కాబట్టి జీవ ప్రసారం అన్నామంటే అది అభివృద్ధి పరచడానికి. దీన్ని అభివృద్ధి పరచడానికి దేహాత్మ ఇది ఇంకా పెండింగ్ ఉంది కదా, మరి ఇది పరిపూర్ణం కావాలి కదా ఈ దేహాత్మ. అంటే దేహాత్మని పరిపూర్ణం చేయటం కోసం
ఆ జీవాత్మ దీంట్లోకి దిగింది. దిగేటప్పుడు కల్లా ఇది ఎట్లాగొచ్చింది? మానసిక శరీరము, కామ శరీరము తీసుకుని వచ్చింది. అట్లా వచ్చేటప్పటికి దానికి అంతవరకు మరి ఎన్నో బాధలు కలిగినాయి. కానీ అవన్నీ బయటికి వ్యక్తీకరించడానికి అవకాశం లేదు దానికి. మొత్తం నిద్రాణ స్థితిలో ఉన్నాయి. అన్ని ఈ 7 శరీరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అణువుకి ఉన్నాయి. అవన్నీ నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ప్రతిస్పందించడానికి అవకాశం లేదు. అయితే ఇవన్నీ ముద్రలుగా పడిపోయినాయి. ముద్రలుగా పడిపోయినాయి. ఆ బాధలన్నీ. అన్నీ ఖనిజ వరకు ఎన్ని బాధలు అనుభవించింది. అలాగే వృక్ష వరకు, అలాగే జంతు వరకు మానవుల ద్వారా ఎన్ని బాధలను అనుభవిస్తోంది. మళ్ళీ జంతువుల్లోనే తక్కువ జంతువుల్ని పెద్ద జంతువులు వేటాడడం, చిన్న జంతువుల్ని ఇట్లాగా రకరకాలైనటువంటి బాధలను అనుభవించినాయి. ఎక్కడ ప్రతిస్పందించడానికి లేదు. మనం ఏదన్నా చిన్న బాధ కలిగితే అమ్మో అయ్యో అని చెప్పి దానికి మళ్ళీ ప్రతిస్పందించి మనల్ని ఎవరైనా కొట్టబోతుంటే తిరిగి వాళ్ళని కొట్టడానికి బయలుదేరుతాం. అట్లా లేదు అక్కడ. అవన్నీ ముద్రలుగా ఏర్పడ్డాయి. ఇప్పుడు అవి వ్యక్తం చేయాలి అంటే కామ శరీరం కావాలి, మానసిక శరీరం కావాలి. ఆ 2 శరీరాలు నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ జీవాత్మ ఏం చేసింది? దీన్ని బాగు చేద్దామన్న ఉద్దేశంతో, దీన్ని పరిపూర్ణం చేయాలన్న ఉద్దేశంతో మరి అది కిందకి రావాలి అంటే 2 లోకాలు దాటి రావాలి. కాబట్టి ఏ లోకానికి సంబంధించిన ఆ లోకానికి సంబంధించిన శరీరాన్ని కట్టుకొని నెమ్మదిగా కిందకి దిగింది దీంట్లోకి. దీని తర్వాత మనం రేపు చెప్పుకుందాం. అంటే ఇట్లా ఈ వరుసలో ఈ తత్వవేత్తలు ఎట్లాగైతే తమ సిద్ధాంతాలను తయారు చేస్తూ దీనికి సంబంధించి సీక్రెట్ డాక్టర్ విషయం అర్థం చేసుకోవడానికి వీలుగా ఎట్లాగైతే చేశారో, ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ని మనం చదువుకుంటూ, మనం అధ్యయనం చేస్తూ, మనం ఎట్లాగా ముందుకు వెళ్తున్నాం అన్నది కూడా కొంచెం మనం రేపు చెప్పుకుని అప్పుడు సీక్రెట్ డాక్టర్లోకి వెళదాం మనం. ఇప్పుడు విడిపడినటువంటి ఆత్మ జంతు ఆత్మోపాధిగా సిద్ధంగా ఉంది ఇక్కడ. దీన్ని పరిపూర్ణం చేయటం కోసం 3వ జీవ ప్రసారంగా ఆ జీవాత్మ కారణావకంలో నుంచి కిందకి దిగటానికి అది సిద్ధంగా ఉంది. తర్వాత ఏంటనేది మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.